వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మా ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో మీరు చూడండి. ఏమేమి ఇద్దరు ఎప్పుడు తగ్గు పడరా, అంత ఫ్రెండ్లీగా ఉంటారే అని అడిగారు. ఈరోజు అయింది తగు. మా తగు ఎలా ఉంటుంది తెలుసా? ఇంకా నైట్ అయితే తగు అయిందనమాట. మామూలుగా ఏదో విషయమై తగు అయితే ఇంక నేను మార్నింగ్ లేచేసరికి మా వారి కిచెన్లోకి వచ్చేసి బాక్స్ వండేసుకుంటున్నారు. మన మీదకి ఇరుమలతో వండుకుంటామన్నారు. వండుకొని ఏమన్నారంటే తగులోనా ఏంటి ఇది ఒక పెద్ద పనేనా అన్నారనమాట. సరే అయితే నువ్వు చేసుకున్నా. ఇంక మార్నింగ్ లేచి కర్రీ చేసుకున్నారు. మాడు కొంపు ఈ కూర సాయంత్రంకి ఈ కూర ఉంచుతాను. ఎలా తిరగపోతారో చూస్తాను. నెక్స్ట్ రైస్ వండారు ముద్ద. ఆయన బాక్స్కి అయితే పెట్టాను. నేను పెట్టలేదు, ఆయన పెట్టుకున్నట్లేదు. ఇప్పుడు మా కోసం అయితే వంట చేసుకుంటున్నాం. మంచి కూర వండుతాను, మంచిగా రైస్ వండి పెట్టుకుంటాను. ఇంకెలా అనమాట. ఏం చేస్తాం? కొంగకి చెరువు మీద అడిగితే ఎవరికి నష్టం? కొంగకే కదా నష్టం. ఈరోజు చూపిస్తాను అనమాట. ఎన్ని రోజులు వంట చేసుకుంటారో చేసుకొని. ఇంకా ఒక బ్రదర్ కామెంట్ చేశారు, ప్లీజ్ స్టాప్ యువర్ ఓవర్ యాక్షన్ అని అన్నారనమాట. ఒకటి చెప్పనా, యూట్యూబ్ స్టార్టింగ్లో ఎవరికైనా బిడియం ఉంటుంది, ఫ్రీగా మాట్లాడలేరు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయం అయితే మాత్రం. ఇప్పుడున్న వీడియోస్లోనైనా సరే పాత వీడియోస్కి కొత్త వీడియోస్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. కొంచెం మాట్లాడటం వస్తుంది, ఫ్రీగా మాట్లాడేస్తాం, మన న్యాచురల్ బిహేవియర్ బయటకు వచ్చేస్తుంది. ఇదే మన న్యాచురాలిటీ అనమాట. కొంచెం లొడ వాగుతుంటాం, ఇది మన న్యాచురాలిటీ అదనమాట. పోనేనండి, నా వీడియోలో ఓవర్ యాక్షన్ అయినా గుర్తించారు, చాలా హ్యాపీ. అసలు నా వీడియోకి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదనుకోను, పర్వాలేదు. అదేనా గుర్తించారు కదా, అదేనా హ్యాపీ. ఇంకా నేను ఇప్పుడు జాన్కి అయితే బాక్స్ పెట్టలేదు మార్నింగ్. ఇంక మా వారైతే వండుకుంటున్నారు. సరే వండుకొని ఆయన మెయిన్ ఏంటి తెలుసా, ఇద్దరు తగువైందంటే కిచెన్ కంగారు చేస్తే చాలు నేను మాట్లాడేస్తా అని చెప్పేసి కిచెన్ కంగారు చేసేస్తారు. మార్నింగ్ కిచెన్ ఎలా ఉంచారో మీకు క్లిప్ పెడతాను చూద్దరు. నా మీద కోపంతో వచ్చి రైస్ తెప్పలు మార్చేస్తారు, కూర తెప్పలు మార్చేస్తారు, ఇవన్నీ చేస్తారనమాట. సాయంత్రం అయ్యేసరికి అవన్నీ నేను తోముకునేసరికి కలిసిపోతాను కదా. ఇంకప్పుడైతే మాత్రం నువ్వేం కిచెన్లోకి రావద్దు, నేనే చేసుకుంటాను అంటానమాట. ఈసారి అన్నం ఎన్ని రోజులు మార్చుకొని తింటారో చూస్తాను. ఈ కూర అయితే కొంపు పడుతుంది, మాడు కొంపు పాపం అనిపిస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఎలా తింటారో. ఆగొచ్చు కదా. ఒక్కసారి పిల్లలకి ఒక్కసారి చెప్తే ఏమైపోయింది, చెప్పొద్దు, మీరే మాడగొట్టుకుని తినండి. ఈరోజు ఎలా తింటారో చూస్తాను. ఏంటక్క నువ్వంత ఏమంటారు, పిల్లల్ని గయ్యాలి పిల్లానివా? ఏమో మీరు చూపించవచ్చు, మేము చూపించకూడదా ఇంకందుకు. కానీ తప్పేలా అయితే మార్చారు, కూర తప్పేలా నేను ఇంచుమించు పావు గంట రుద్దాను. ఏం చేస్తాను తెలుసా, ఈరోజు మాడుస్తారు, రేపు మాడుస్తారు, 3 రోజులు మార్చిన తర్వాత ఆయనకి విరక్తి వస్తుంది కదా. విరక్తి రాలేదా, ఆ తెప్పలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాను. నాకు ఒక కొత్త తెప్పలు కొనమని పెడతాం, లేదా ఖాతా పెట్టి తెప్పలు పట్టుకుని వచ్చేస్తాం. డబ్బులు అయినా ఇచ్చుకోవాలి, అదనమాట మన టెక్నిక్. ఇప్పుడు జానుకి అయితే బాక్స్ రెడీ చేస్తున్నాను. పర్వాలేదు, ఏమనుకోకండి లేండి, అనుకున్నా పర్లేదు లేండి. ఇప్పుడు తగు వచ్చిందనుకో, మొగుడు ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఎవరిని కొట్టట్లేదు. మా మ్యారేజ్ 9 years అవుతుంది. ఇప్పుడు మా ఆయన నన్ను ఒకసారి కూడా కొట్టలేదు. కొడితే తెలిసిందే కదా, మన వెపన్స్ కిచెన్లోనే ఉంటాయి, వెళ్ళిపోతాయి మీదకి. ఖచ్చితంగా నేనైతే మాత్రం విసిరేస్తాను. అప్పుడు నన్ను ఏమని కొట్టారనుకో ఖచ్చితంగా విసిరేస్తాను. మా వారికి నా మైండ్ సెట్ బాగా తెలుసు. మేబీ అందుకే నేను కొట్టకపోవచ్చు. లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు నా మీద విసురుతావే, ఎలా విసురుతావు చూస్తున్నాను అని చెప్పి 2 ఏళ్ళు ఇవ్వచ్చు. చూద్దాం. ఇంకా జాను మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడే చెప్పింది, అమ్మ ఏదైనా స్పెషల్ రైస్ చేయమ్మా అని. సరే ఆ పిల్ల ఇష్టం ఎందుకు కాదడ్డం, అప్పుడప్పుడు స్పెషల్ రైస్లు అడుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా తెచ్చుకుంటారు కదా, అడుగుతుంది అనమాట చూసి. ఇంకా నేనైతే ఎలాగో అడిగింది కదా అని చెప్పేసి ఇంకా వస్తున్న తోపలో కూరగాయలు అమ్ముతారు. అక్కడైతే ఇవ్వండి గ్రీన్ బటని ఇలాగ చిక్కుడులా దొరికాయి, ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఆలు, ఒక క్యారెట్ వేస్తాను, ఒక క్యారెట్. ఇందులో మసాలాలు ఏమి వేయను అనమాట, ఎందుకంటే పిల్లలు స్కూల్కి మధ్యాహ్నం కట్టేది ఈ పిల్ల రోజు తప్పించి రోజైనా అడుగుతుంది. ఇంకా అలాంటప్పుడు మసాలాలు వేయకుండా వండుతాను. ఇంకా మా ఇంట్లో జానుతో పాటు ఇంకో చిన్నపిల్లడు ఉన్నాడు లేండి, ఇలాంటి ఇల్లుకి వచ్చే బాగా ఇంట్రెస్ట్. ఎవరు గారు, మా తమ్ముడు, వాడు ఇలా బాగా ఇంట్రెస్ట్. ఇంకా నిన్న అరటి పువ్వు కూర వండాను, ఏంటిది కసకసగా ఉంది అని సన్నాన. మా తమ్ముడే తెగ పొగిడిసారు, అక్క భలే ఉండేవక్క అన్నాడు. ఒరే నేను ఫస్ట్ టైం తిందాంరా, నాకు దీని టేస్ట్ తెలియదంటే ఇంతకన్నా బాగోదు అక్క, నువ్వు ఇంకా బాగుండేవాడు బా అనుకోను. ఇంకా ఏమో అక్క చూసుకో, నీతో వంటలు చేపించడానికి మీ తమ్ముడు అలా డైలాగ్ లేస్తాడేమో అని. ఆడన్నీ ఓపెన్గా చెప్పేస్తాడు.
వంటలో ఏదైనా బాగాలేదనుకోండి, ఇది బాగాలేదని చెప్పేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో నేను వంటలు నేర్చుకున్నాను అంటే కారణం ఈడే. ఏదైనా బాగా వంటలు చేస్తాడు. ఏవైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఏటేయాలో ఏటి చేయాలని చెప్తాడనమాట. టీ దగ్గర నుంచి బిర్యానీ వరకు వీడు చెప్తేనే నేర్చుకున్నాను నేను. ఇంక ఈ రైస్ అయితే మాత్రం మసాలా లేకుండా తాలింపు పెడతాను. ఆడికి నచ్చుతుందో నచ్చదు. ఇంకా నిన్న అమ్మ ఫోన్ చేస్తే చెప్తాను అనమాట, అమ్మ అక్క అరటిపువ్వు కూర వండింది, సూపర్గా వండిందమ్మా అన్నాడు. అమ్మ ఏమో మాట్లాడుతూ, అమ్మ మనకి ఇక్కడ ఉంటుంది దొరుకుతాయమ్మ పువ్వులు, ఈసారి వచ్చినప్పుడు నానకుండా అమ్మ అన్నది. నేను గొప్ప అయిపోయింది అనుకోండి. నిజంగా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే తెలిసిపోద్ది ఎంత గొప్ప అయిపోయిందని. ఫస్ట్ టైం వండిన కూర టేస్టీగా కుదిరితే ఎంత సంతోషం అనిపిస్తుంది. నాకైతే భలే సంతోషం అనిపించింది. ఇంక ఇవ్వండి అబ్బా, ఇవి ఇక్కడ తక్కువ తెస్తాను రబ్బా, మార్కెట్లో కూడా దొరకట్లేదు. ఇవేంటంటే ఫ్రీజ్ అయిపోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ టైం మంచి దొరికే హ్యాపీ. జాన్కి ఇలాంటి ఫుడ్ పెట్టేటప్పుడు నేను బాగా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే స్టోర్ అయ్యే వాటికన్నా ఫ్రెష్గా తీసుకొచ్చిన పెట్టేది. ఇంకెలాగనమాట ఆలు ఇవన్నీ ఇప్పుడు చేసేద్దాం. రైస్ ఒక వైపు అయిపోతుంది. ఇదేం చేస్తానంటే మంచి ఫ్రై చేసేసి రైస్ మిక్స్ చేసేస్తాను. ఏమంటాడో ఏదో నైట్ షిఫ్ట్ చేసి వచ్చాడు, పడుకున్నాడు. జాను ఏదైనా ఫుడ్ విషయం అడిగింది అనుకోండి, త్వరగా చేసేస్తాను నేను. తనకు తినాలి అనిపించిందంటే ఖచ్చితంగా వండి పెట్టేస్తాను. అదే టాయ్స్ అనుకోండి, నేను వెంటనే ఇవ్వను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది వెంటనే ఇవ్వద్దు, అడిగిన టాయ్స్ అయితే వెంటనే ఇవ్వద్దు. ఏంటంటే దానికి అలవాటు పడ్డారంటే వెంటనే కొనలేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఒకరోజు డబ్బులు ఉంటాయి, ఉండకపోతే వాళ్ళు అడిగిన రోజు మాత్రం. నేను అందుకే వెంటనే కొనను తనకు టాయ్స్ ఏవైనా సరే. నెక్స్ట్ ఏంటంటే తను కొనలేదని ఏడ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆ టాయ్ నేను కొనను. తనకు చెప్పేస్తాను కూడా, ఏదైనా టాయ్ నేను కొనలేదని నువ్వు ఏడ్చావంటే ఖచ్చితంగా మరి ఇంకెప్పుడు కొనను. నువ్వు ఆగేమంటే ఈరోజు కాకపోతే రేపు ఎల్లుండి ఎప్పుడైనా కొంటానని చెప్పేస్తాను. ఫస్ట్లో ఒకసారి అనుకుంటా ఏదో టాయ్ కొనమని ఏడ్చింది, పూర్తిగా కొనలేదు నేను ఆ టాయ్. తను చెప్తాను, ఇప్పుడు కాదు కదా నీకు ఎప్పటికీ కొన్న టాయ్ అని చెప్పాను. చెప్పేసి ఎందుకమ్మా నన్ను వేడిస్తే నువ్వు ఏడ్చి అడిగిన టాయ్ ఏది నేను కొన్నమ్మా, నేను కొంటాను కానీ నువ్వు వెయిట్ చేయాలి, వెయిట్ చేసినప్పుడే కొంటానని అనేస్తాను. అలాగే ఇప్పుడైతే తను అస్సలు ఆ ఒక్కసారి ఏడ్చింది, ఇంకెప్పుడు ఏడవలేదు. ఏం కొనకపోయినా మా అమ్మ ఇప్పుడు కాకపోయినా కొంటది అనే థాట్లో తను ఉండిపోద్ది. నాకైతే అలాగే ఇష్టం. ఏంటంటే ఈరోజు ఏడ్చారు కదా అని మనం కొనేసాం అనుకోండి, ఇంకా దానికి అలవాటు అయిపోద్ది. ప్రతి వస్తువు కొన్నప్పుడల్లా ఏడుస్తూనే ఉంటారు, సాధించాలి, ఏడుపుతోనే సాధించాలని ఆ మైండ్లో ఒకటి సెట్ అయిపోద్ది. అందుకే నేనైతే ఒకటే అనిపిస్తుంది, పిల్లల విషయంలో వాళ్ళు ఏడ్చి ఒక వస్తువు కొనిపించాలి అని ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఏడుపుని భరించండి, వస్తువు కొనకండి. వాళ్ళు ఏ రోజైతే ఏడవకుండా ఉంటారో ఆ రోజే వస్తువు కొంటామని చెప్పండి. నేను ఆ రోజు జానుకు ఆ టాయ్ కొనలేదు, కానీ తర్వాత మళ్ళీ చెప్పేసాను తనకి, ఇంకెప్పుడు ఏడవకూడదు, ఏడిస్తే నేను కొన్న మమ్మీ, ఇది నీకు ఇష్టమైంది కాబట్టి ఈ రోజుకి ఇస్తున్నాను, నెక్స్ట్ టైం నువ్వు ఏడుపు రిపీట్ చేసావు అనుకో నేను కొన్న అనేసాను. ఇప్పటికి తనకి ఏ వస్తువు కావాలన్నా సరే దగ్గరికి వచ్చి చెప్తుంది, అమ్మ నాకు ఇది కావాలమ్మా అంటే సరేనమ్మా చూసుకుంటానులో వెయిట్ చేయని చెప్పేస్తాను అంతే. ఒక్కోసారి అప్పుడే కొనేస్తాను, కానీ కొన్నిసార్లు మాత్రం నాకాడ టైట్ అనిపించినప్పుడు తనకు అర్థమయ్యేలా చెప్పేస్తాను, నెక్స్ట్ టైం కొంటాను వెయిట్ చేయమమ్మీ అనేస్తాను. వెయిట్ చేస్తుంది, ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది తనైతే, ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టలేదు. నాకు పిల్లల విషయంలో అయితే ఇది అనిపిస్తుంది, చాలా పేరెంట్స్ పిల్లలు ఏడవగానే అరే ఏడుస్తున్నాడు అని చెప్పేసి వెంటనే కొనేస్తున్నారు. అది కరెక్ట్ కాదని అయితే నేను అనిపించడం కరెక్ట్ కాదు. అది పిల్లలకి మనమే అలవాటు చేస్తున్నాము, ఏడ్చి సాధించే విధానాన్ని మనమే అలవాటు చేస్తున్నాము. వీలైనంత వరకు ఆ విధానాన్ని అవాయిడ్ చేస్తే బెస్ట్. ఇప్పుడు మనకు చిన్నపిల్లలనే అనిపిస్తుంది, ఫర్దర్గా కొంచెం ప్రతిదీ సాధించాలనే ట్రై చేస్తారు. ఆ విషయం మర్చిపోకండి. ఒకసారి ఏమైంది తెలుసా, జాను ఎక్కడ విన్నదో ఎక్కడ నేర్చిందో తెలీదు, ఒకసారి ఏదో మా ఇద్దరికి మాట వచ్చి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అన్నది. చిన్నపిల్ల 4 years 5 years అప్పటికి చిన్నపిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, తలుపులు తీసాను, తోస్తాను, డోర్ వేస్తాను. తలుపులు బాదుకుని కూర్చొని అమ్మ డోర్ తీయమ్మ అనుకుని డోర్ తీసాను. ఎక్కడ నేర్చేవి మాట అన్నాను. లేదమ్మా ఇంకోసారి అన్నమ్మా అన్నాను. నువ్వు ఇంకోసారి అన్నాను కాదు, ఖచ్చితంగా నేను బయటకు తోసేస్తున్నాను అన్నాను. దెబ్బకి ఇప్పుడు ఒక్కసారి కూడా మాట అనలేదు. ఫస్ట్ టైం ఒక మాట రాంగ్ వచ్చినప్పుడే మనం సాల్వ్ చేసుకోవాలి, సెకండ్ టైం వరకు వెయిట్ చేయకండి. అది వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకా ముందుగానే మనతో మాట్లాడతారు. ఖచ్చితంగా ఈ విషయం అయితే నేను చెప్పగలను.
ఇంకా దీంట్లో మసాలాలు ఏవో వేయట్లేదు కాబట్టి ఒక్క సాజీరానే వేసాను. జీరా, సాజీరా, ఆవాలు ఇవే వేసిన పోపు. ఇంకా కొంచెం బాగుంటుంది కదా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్, ఇంకా అందుకే దంచుతున్నాను. ఎప్పుడు దంచినప్పుడైనా సరే వీలైనంత కింద క్లాత్ పెడతాను. నేనైతే కింద ఉన్న వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వద్దని కింద క్లాత్ పెట్టి దంచుతాను. ఒకసారి ట్రై చేసి చూడండి. మనము మిక్సీకి వేసిన దానికన్నా ఇలా దంచుకునేటప్పుడు వచ్చే వాసన భలే ఉంటుంది. ఎన్ని వీడియోలో చెప్తా వర్క్. మూత పెట్టేస్తున్నాం, బాగా కుక్ అయిపోయింది. లోలోనే ఉన్నాయి చూడండి, సబ్జాలు కనబడుతున్నాయా? అదిగండి సబ్జాలు. ఇప్పుడు వరకు నవ్వి సచ్చాను అనమాట. ఎందుకని చెప్తున్నా ఆగండి. ఇంకా జానుకి రైస్ ఇట్ అవుతుంటుంటే మనం కొంచెం మా వారు మ్యాండ్ అన్నం తిందాం, ఏదేం చేద్దాం తినేద్దామని నీళ్ళు వేసుకున్నాం. సరే కూర టేస్ట్ ఎలా ఉందని కూర తీసాను. ఆవాలే సజ్జలు వేస్తాను. ఇప్పుడు కొడుకు నొప్పిడుతుంది. సజ్జలు అప్పో తలకి నొప్పి. ఇప్పుడు వరకు నవ్వి సచ్చాను. ఇప్పుడు కూడా నవ్వు ఆగట్లేదు. సబ్జాల కూర ఫస్ట్ టైం మా వారే ఉంటుంటాం. అమ్మా సబ్జాలు ఇంక ఇది బాగా ఏగిపోయింది. ఇప్పుడు రైస్ మిక్స్ చేసేస్తున్నాను. మా తమ్ముడు అంటున్నాడు కుళ్ళుతోటి వస్తుంది మొగుడు వంట పాడు చేసుకుంటే నువ్వు నవ్వుతావు, నీకు కుళ్ళు ఎక్కువైపోయిందని అంటాడు. ఆడికేటి తెలుసు అక్కడ ఎంత కామెడీ ఉందో. కానీ ఆడు మగడేగా అందుకు అలా మాట్లాడుతాడు. ఇప్పుడు ఈ అమ్మ రైస్ స్టవ్ ఆపలే అయిపోయి ఆప్షన్ అనుకున్నా. మిక్సింగ్ ఇంకెలా మంచిగా కనిపిస్తుంటే జాను పాప కోసం మమ్మీ చేసిన రైస్ రెడీ అయిపోద్ది. అందులో జానుకి అయితే బాక్స్ రెడీ అయిపోయింది. నవ్వి నేను ఇప్పుడైతే నీళ్ళు వేసుకుని ఉంచుకున్నా కదా అన్నం తింటాను, తినలేకపోయాను. జాను బాక్స్ ఇచ్చొచ్చి తింటాను. ఈ జాను బాక్స్ రైస్ బాగుంది. నువ్వు వండింది నువ్వే పొగుడుకుంటున్నావు. మరి ఏడు చేస్తాం, పొగుడు వాళ్ళు పక్కన లేకపోతే మనమే పొగుడుకోవాలి. ఫస్ట్ మన టాలెంట్ మనమే గుర్తించాలి. ఎవరో గుర్తించేవారికి ఎదురు చూడకండి. చూసారా ఎంత మంచిగా ఉందో. చూడడానికి కూడా అందంగా ఉంది కదా. కంటికి ఇంపుగా ఉంటే నోటికి ఏమంటారు, కంటికి ఇంపుగా ఉంటే నోటికి సమ్మగా ఉంటుంది. అయితే ఇది మా తమ్ముడు కోసం ఆడుకోవచ్చుంటే నా ప్రయోగాలన్నీ ఆడి మీదకి. ఫస్ట్ వెపన్ జానుకి బాక్స్ ఇచ్చి రాగానే నా మనసు ఆగలేదు. మా వారికి ఫోన్ చేశాను. సారు మీ ఆవిడ మీద కోపంతో కూర వండుకున్నారు కదండి, మధ్యాహ్నం మంచిగా తినండి అన్నాను. ఏడ్స్ వేసానమ్మా కూర ఏడ్స్ వేసానని అడుగుతాను. ఏంటి నేను చెప్పను, సస్పెన్స్ అది, మీరు తినండి మధ్యాహ్నం అంటే. ఏమ్మా సీమల కొండ వేసేసుకుని ఏంటని అడుగుతాను. సీమల కొండ అవి ఏటేయలేదు అంటే, అమ్మ కిచెన్లో సామాన్లన్నీ ఒకలాగే కనపడ్డాయి అమ్మ, ఏటేస్తాను చెప్పమ్మా నేను వండలేనప్పుడు వరకు అని అంటున్నారు అనమాట. అప్పుడు చెప్పాను కూరలు ఆవలేసావు అనుకుంటాను అంటే, మరి ఏటేస్తానమ్మా, సబ్జలు వేస్తారండి అన్నాను. ఇప్పుడు అమ్మ సబ్జలు వేస్తారా అని అడుగుతాను. అయితే చెప్పపోతున్నావు, కంపెనీలో ఏదో బిజీ వర్క్ నడుస్తుందట, నేను మైండ్ పెట్టలేను అమ్మ, నువ్వు త్వరగా చెప్పు నాకు అని అన్నారు. సరేలే అనేసి చెప్పాను అనమాట. ఇంక సాయంత్రం వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ రికార్డ్ చేస్తాను, చూద్దు రాగండి. ఆగలే నా మనసు వచ్చేవారు. కూర తిరిగి నేనే ఫోన్ చేసినట్టు చేసింది, మాట్లాడద్దు అనుకున్నాను. ఆయన చేసిన పనికి నవ్వు ఆగలేక ఫోన్ చేసింది. అలా ఉంటుంది. ఇంక మా కోసం అయితే ఇప్పుడు పప్పుచారు చేస్తున్నాను. జానుకి బాక్స్ ఆ రైస్ ఇచ్చాను కదా, పప్పుచారుకి పప్పు పెడుతున్నాను ఇప్పుడు. అబ్బబ్బా కొద్దిసేపు నవ్వించారులేండి. ఎంత ఆనందం, రాక్షసానందం అంటారు. ఒక ఫుడ్ చెడిపోతే నవ్వడం చూడండి, మరి ఏమంటారు, రాక్షసానందమే కదా. పప్పుచారు అయితే తాలింపు
పెట్టేసాను, ఇదిగోండి పప్పుచారు తాలింపు పెట్టేశాను. ఇప్పుడు అప్పడాలు వేపుతున్నాను అనమాట. మా వారు రోజు అప్పడాలు వేపుకొని తినేస్తున్నారు, ఆయనకి అప్పడాలు అంటే చాలా ఇష్టము. అయితే ఈ మధ్య డొక్కు మార్చేశాను. మొన్న వచ్చారు, అప్పడాలు ఏవమ్మా అంటే అయిపోయి బుజ్జి అన్నాను. అయ్యో అయిపోయి అని అన్నారు. మొన్న ముద్దపప్పు కర్రీ చేసినప్పుడు అప్పడాలు తీసి వేపాను అనమాట. అయిపోయి అన్నావమ్మా అంటే నువ్వు కావాలన్నప్పుడు దొరకవు, నేను ఇవ్వాలనుకుంటే ఇప్పుడు దొరుకుతాయి అన్న, నువ్వు ఇవ్వ దొంగ మొహం తన దాసేవా అప్పడాలు అని అడుగుతున్నారు. మరి దాసేమా రోజు ఎక్కువ తినేస్తారు ఎవరైనా అప్పడాలు, ఎంత ఇష్టమైతే మాత్రము. అందుకే ఇంక దాసాను. ఇప్పుడు డొక్కు కూడా మీకు చూపించట్లేదు, అప్పడాలు తీసే చూపించలేదు. ఎందుకంటే డొక్కు చూసారనుకోండి ఆయనకి మళ్ళీ వచ్చి ఏరుకొని తినేస్తారు అనమాట. అందుకు ఇంకా అప్పడాలు వేపడంతో ఈరోజు వంట కంప్లీటు. ఇంకా కర్రీ చేద్దాం అనుకున్నాను, పాపంలే ఆ మాత్రం పత్తి బయట చూపించకపోతే ఎలాగా. పాపం కూర చెడగొట్టుకుని ఈరోజు ఈ కూర కంపెనీలో తింటున్నారు. అలాంటప్పుడు మనం పప్పు చారులు బెండకాయ ఫ్రైలు అన్నీ చేసుకుని తింటే బాగోదు కదా, ఆ మాత్రం పత్తి బయట చూపించాలి. ఇంకా అందుకు పప్పు చారు ఒకటే వేసుకుని అప్పుడే వేపేస్తున్నాను. నా వరకైతే నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించుకున్నాను, తమ్ముడు ఉన్నాడు కదా ఇంకొందుకు వంట చేయాలి, లేకపోతే ఆ కూరతోనే తినేద్దును. నమ్మండి, ఆ కూరతోనే తినేద్దును. సరే, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి ఎంత బాగా పొంగుతాయో ఎప్పడాలు చూపిస్తా. ఓకేనా, బాయ్ బాయ్. పప్పు చారు అప్పడం.